ఆరోపణలు చేసి ఒక పనికిమాలిన ఇష్యూని పట్టుకొని దాన్ని ఏదో కోర్టులో వేసి సిబిఐ విచారణ చేయాలని ఖచ్చితంగా జనసేన పార్టీ ఇప్పుడు సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వంలో మీరు పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని చేసిన అక్రమాల గురించి మీరు ఆ రోజు ఏమన్నా కనీసం అతనికి ఇలా చేయకూడదని చెప్పారా? ఇవాళ లిక్కర్లో దుర్వినియోగం చేసిన డబ్బులు కానీ, నాణ్యతని లిక్కర్లో కానీ, అంతేకాకుండా ఇసుకి దోపిడీ చేసిన విధానంలో కానీ, మరి మైన్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కట్టబెట్టిన విషయంలో కానీ, ఎర్రచందనం అమ్మిన విషయంలో ఎక్కడైనా మీరు సలహా ఇచ్చారా? కోట్లాది రూపాయలు, దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలు డబ్బు లూటీ చేసినప్పుడు మీరు అప్పుడు సిబిఐ విచారణ అడగలేదు? ఇలాంటివన్నీ ఏంటంటే ప్రజల్లో అపోహలు తీసుకొచ్చే విధంగా రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి కోర్టులకు వెళ్ళడం అనేది చేస్తారు తప్ప దీంట్లో ఎక్కడ నిజం లేదు. నిజం ఉంటే నిర్భయంగా చెప్పొచ్చు ఎక్కడ వినియోగం చేశారో. సిబిఐ ఎంక్వైరీ ఎక్కర్లేదు. ఆ రోజు మరి సిబిఐ ఎంక్వైరీలు ఎన్నో మీరు వేయించవలసి ఉందో జగన్మోహన్ రెడ్డి మీద. అవన్నింటికి వేయండి ముందు. కోట్లాది రూపాయలు, వందల లక్ష కోట్లు దోపిడీ చేసిన వ్యక్తులను వదిలేసి ఆయన నిబద్ధతగా పనిచేసే వ్యక్తి మీద వేస్తున్నారంటే ఇది రాజకీయంగా బరుద్దెలితే ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి ఇలాంటివి మానుకోవాలని చెప్పి నేను ఎత్తుపడుతున్నాను.